కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసరికి 1,50,000 కోట్ చేస్తున్నాడు. ఓకే. సో జెన్యున్ వెహికల్ అండి, ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఓకే. మారుతి సుజుకి 2015 మోడల్. ఓకే సార్. షిఫ్ట్ అండి, వీడిఐ. ఓకే. ఓకేనా, షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ వెహికల్. ఓకే. ఇది బెలూనో 2018. ఓకే. టాప్ మోడల్లో సెకండ్ వర్షన్ జీటా. ఓకే. షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ వెహికల్ 2018 మోడల్ ఆటోమేటిక్ జీ వర్షన్. ఓకే. ఇక్కడ షోరూమ్ ట్రాక్ వెహికల్, సింగిల్ ఓనర్ వెహికల్. హే హలో నమస్తే, వెల్కమ్ టు డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఒక మంచి వీడియోతో చేశాను. అదేనండి సెకండ్ హ్యాండ్ వెహికల్స్. ఈ మధ్య కాలంలో అయితే చాలామంది సెకండ్ హ్యాండ్ వెహికల్స్కే ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే గూగుల్లో చూసినా, యూట్యూబ్లో చూసినా, ఎక్కడ చూసినా సెకండ్ హ్యాండ్ వెహికల్స్కే చూస్తున్నారు. మరి అలాంటి వారి కోసం నేనైతే ఈరోజు ఆకాంక్ష కార్స్కి అయితే వచ్చేసాను. ఇది మనకు ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్ వెళ్ళే దారిలో మనకు ఫస్ట్ ఫ్లైఓవర్కి వస్తుంది. ఫ్లైఓవర్ ఎక్కే స్టార్టింగ్లోనే మనకు ఆకాంక్ష కార్ అని ఉంటుంది. మరి వీళ్ళ దగ్గర ఈరోజు 1,50,000 నుండి 20 lakhs బడ్జెట్లో ఉండే కార్స్ అయితే ఉన్నాయి. మరి ఈ వీడియోలో అయితే నేను కొన్ని మోడల్స్ అయితే నేను చెప్పే ప్రయత్నం చేస్తా. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు మాత్రం మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఒక మంచి విషయాన్ని షేర్ చేసిన వాళ్ళు అవుతారు. ఫ్రెండ్స్, ఒకటి చెప్తున్నాను, ఈ వీడియోలు చేసేది జస్ట్ నేను ఎడ్యుకేషన్ పర్పస్లోనే చేస్తున్నాను. మీరు మాత్రం ఖచ్చితంగా ఒక కార్ని తీసుకునే ముందర ఒకరికి 2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మనం ఈరోజు మరి ఈ వీడియోలో మరి ఏం కార్స్ ఉన్నాయి, వాటి యొక్క ప్రైస్ ఏముంది, మోడల్ అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి వీడియో మొత్తం చూసేయండి. హాయ్ భయ్యా, నమస్తే భయ్యా. హలో, నమస్తే బాయ్. భయ్యా, ఒకసారి మన ఆఫీస్ నేమ్ ఆర్డర్ చెప్పేసాను భయ్యా. దిస్ ఇస్ ఆకాంక్ష కార్స్. ఇది ఎల్బీ నగర్ నియర్ బై కామినేని హాస్పిటల్ ఆపోజిట్ లెఫ్ట్ సైడ్ యూటర్న్ తీసుకున్న తర్వాత రైట్ సైడ్కి వస్తే మన ఆఫీస్ ఉంటుంది, ఆకాంక్ష కార్స్ అని. ఓకే. మన దగ్గర ఏ ప్రైస్ నుంచి ఎక్కడ వరకు ఉన్నాయి? మన దగ్గర 1,50,000 బడ్జెట్ నుంచి వెహికల్స్ స్టార్ట్ అవుతాయండి. ఓకే. ఇది 2010 మోడల్ ఆల్టో. ఓకే. పెట్రోల్ వెహికల్, సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్ బండి. ఓకే. కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసరికి 1,50,000 కోట్ చేస్తున్నాడు. ఓకే. సో జెన్యున్ వెహికల్ అండి, ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఓకే. సో ఇది కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ 150, నెగోషియబుల్. డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ సిట్టింగ్ ఉంటుంది. ఓకే. 2% ఆఫీస్ కమిషన్ సపరేట్ ఉంటుంది. ఓకే. ఈ వెహికల్ వచ్చేసరికి 2011 మోడల్ ఆల్టో. ఓకే. పెట్రోల్ వెహికల్. ఇది కూడా కస్టమర్ డైరెక్ట్ కస్టమర్ వెహికల్. ఓకే. సింగిల్ ఓనర్ వెహికల్. ఓకే. 1,85,000 కోట్ చేస్తున్నాడు కస్టమర్. ఓకే. నెగోషియబుల్. డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ పార్క్ అండ్ సేల్ వెహికల్. ఇది డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడుతూ మారుతి సుజుకి 2015 మోడల్. ఓకే సార్. షిఫ్ట్ అండి, వీడిఐ. ఓకే. ఓకేనా, షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ వెహికల్. ఓకే. కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసరికి 4,90,000 కస్టమర్ వెహికల్. ఓకే. ఫ్రంట్ టైర్స్ సీల్ టైర్స్, బ్యాక్ సైడ్ కొంచెం 50% టైర్స్ ఉన్నాయి. ఓకే. జెన్యున్ వెహికల్. ఒకసారి మీరు టెస్ట్ డ్రైవ్ చేసుకుంటే తెలిసిపోతుంది. ఓకే. కస్టమర్ కోడింగ్ వచ్చి 490. ఓకే. కస్టమర్తో మాట్లాడుకుంటే నెగోషియబుల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ మోడల్. ఇది బెలూనో 2018. ఓకే. టాప్ మోడల్లో సెకండ్ వర్షన్ జీటా. ఓకే. షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ వెహికల్. ఓకే. 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 ఇది డైరెక్ట్ కస్టమర్ కోడింగ్ వచ్చేసరికి 6,70,000 చెప్తున్నాడు. మాట్లాడుకుంటే నెగోషియబుల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ మోడల్. ఇది i20 యాక్టివ్ 2017 SXO ఆప్షనల్ వెహికల్. ఓకే. ఎయిర్ బ్యాగ్స్, ఎల్ఏ వీల్స్, క్రూజ్ కంట్రోల్, ఎవ్రీథింగ్ ఉంటుంది. హుండాయ్ i20 యాక్టివా. ఇది కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసరికి 6,70,000 చెప్తున్నాడు. ఓకే. మాట్లాడుకుంటే కస్టమర్ తో మాట్లాడుకుంటే నెగోషియబుల్ అవుతుంది. ఓకే. 2018 మోడల్ ఆటోమేటిక్ జీ వర్షన్. ఓకే. ఇక్కడ షోరూమ్ ట్రాక్ వెహికల్, సింగిల్ ఓనర్ వెహికల్. ఓకే. బండి ఆటోమేటిక్ జీ బేసిక్ మోడల్. ఓకే. కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసరికి, ఇది కస్టమర్ కోడింగ్ వచ్చేసరికి 18,50,000 చెప్తున్నాడు. నెగోషియబుల్ అవుతుంది. డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడిస్తాం. ఓకే. ఇది 2016 జీ వర్షన్ ఆటోమేటిక్ వెహికల్, సెకండ్ వెహికల్. ఇది కూడా ఆటోమేటిక్, షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్ వెహికల్. ఓకే. దీని ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసరికి 1650 చెప్తున్నాడు కస్టమర్. ఎంత తిరిగింది? ఎన్ని కిలోమీటర్? 1,37,000 కిలోమీటర్ జరిగింది. షోరూమ్ ట్రాక్ తో ఉంది వెహికల్. ఓకే. కావాలంటే మీరు డైరెక్ట్ గా కస్టమర్ తో మాట్లాడుకోవచ్చు. ఓకే. ఈ మోడల్ ఏంటి బ్రో? ఇది పోలో 2014 మోడల్ అండి. ఓకే. ఓకేనా, కంఫర్ట్ లైన్ ప్లస్ షోరూమ్ ట్రాక్ వెహికల్, సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. ఓకే. ఓకేనా, కస్టమర్ ప్రైసింగ్ వచ్చేసరికి 480. 4 సైడ్లు 4 సీల్ టైర్స్ ఉంటాయి. ఓకే.
480 చెప్తారు. టైర్లు సీల్ ఉన్నాయి కదా, అంటే తగ్గుతుంది. ఓకే ఓకేనా. నెక్స్ట్ వెహికల్కి వస్తే గ్రాండ్ ఐటెన్ 2016 డీజిల్ వర్షన్. ఓకే ఓకేనా. కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసరికి 480 నెగోషియబుల్. డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడుకుంటే బార్గెనింగ్ అవుతుంది. ఓకే ఇది 2000 నెక్స్ట్ వెహికల్ వచ్చేసరికి ఇది వేగనర్ మోడల్ మారుతి సుజుకి వేగనర్ 2019 LXI పెట్రోల్ కమ్ సిఎన్జి వెహికల్. ఓకే ఓకేనా. ఇది వెహికల్ వచ్చేసరికి 64,000 తిరిగింది కిలోమీటర్స్. Okay. షోరూమ్ ట్రాక్ తో ఉంది, సింగిల్ ఉన్న. డైరెక్ట్ గా కస్టమర్ తో మాట్లాడుకుంటే మీకు తగ్గుతుంది. ఇది కస్టమర్ కోడింగ్ వచ్చేసరికి 4,90,000 చెప్తారు. ఓకే టైప్ 3 వెహికల్ నెగోషియబుల్ అవుతుందా? నెగోషియబుల్ అవుతుంది. డైరెక్ట్ గా కస్టమర్ తో మాట్లాడుకోవచ్చు. ఓకే నెక్స్ట్ మోడల్ ఏంటి? నెక్స్ట్ మారుతి సుజుకి 2017 మోడల్స్ పెట్రోల్ వెహికల్. ఓకే ఇది వచ్చేసరికి షోరూమ్ ట్రాక్ తో ఉంది వెహికల్. ఓకే ఇది కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసరికి 560 చెప్తున్నాడు. ఓకే వచ్చి డైరెక్ట్ గా కస్టమర్ తో మాట్లాడుకుంటే Okay. నెగోషియబుల్ అవుతుంది. ఓకే నెక్స్ట్ మోడల్ ఇది 2013 మోడల్ పోలో ఓకే TDI. ఓకే బండి అంతా ఒరిజినల్ ఉంది. ఓకే 2013 TDI పోలో. కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసరికి 3,80,000 చెప్తున్నాడు. డైరెక్ట్ గా కస్టమర్ తో మాట్లాడుకుంటే నెగోషియబుల్ అవుతుంది. ఓకే ఇది మారుతి సుజుకి ఎర్టిగా 2012 డీజిల్ వెహికల్. ఓకే ఓకేనా. కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసరికి 5,40,000 చెప్తున్నాడు. మాట్లాడుకుంటే నెగోషియబుల్ అవుతుంది డైరెక్ట్ కస్టమర్. ఓకే ఎంత తిరిగింది ఇది? ఇది కిలోమీటర్ వచ్చేసరికి 1,70,000 షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ వెహికల్. Single owner vehicle. ఆర్సీ కూడా ఇస్తాం, చెక్ చేసుకోండి. ఓకే నెక్స్ట్ మోడల్ ఇది మారుతి సుజుకి విటారా బ్రీజా Okay. GTI ప్లస్ 2019 Okay. షోరూమ్ ట్రాక్ వెహికల్ Okay. కండిషన్ లో ఉంది. Okay. మీకు కావాలంటే వెహికల్ షోరూమ్ కి కూడా ఇస్తాం. షోరూమ్ ట్రాక్ వెహికల్ తో ఉంది. దీని Okay. కిలోమీటర్ వచ్చేసరికి 97 కిలోమీటర్ జరిగింది. GTI ప్లస్ టాప్ మోడల్ వెహికల్. ఎంత మా ప్రైస్ ఎంత ఇది? ప్రైస్ వచ్చేసరికి 920 చెప్తున్నాడు కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్. Okay. వచ్చి మీరు డైరెక్ట్ గా కూర్చుంటే సిట్టింగ్ లో మాట్లాడుకుంటే నెగోషియబుల్ అవుతుంది. ఓకే నెక్స్ట్ మోడల్ ఇది టాటా నెక్సన్ ఎగ్జెట్ ప్లస్ 2022 కిలోమీటర్ వచ్చేసరికి 55,000 మాత్రమే తిరిగింది. షోరూమ్ ట్రాక్ తో ఉంది వెహికల్. Okay. సన్ రూఫ్ కూడా వస్తుంది, ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, ఎలై వీల్స్ వస్తాయి. ఓకే ఓకేనా. Okay. ఇది మొత్తం కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసరికి 11,20,000 చెప్తున్నాడు. Okay. మాట్లాడుకుంటే డైరెక్ట్ కస్టమర్ తో మాట్లాడుకుంటే నెగోషియబుల్ అవుతుంది. ఓకే నెక్స్ట్ మోడల్ ఇది హుండాయ్ క్రేటా 1.6 SXO ఆప్షనల్ ఓకే షోరూమ్ ట్రాక్ వెహికల్ 1,16,000 తిరిగింది. ఓకే కస్టమర్ ఆస్కింగ్ వచ్చేసరికి 9,10,000 చెప్తున్నాడు. మాట్లాడుకుంటే Okay. నెగోషియబుల్ అవుతుంది. ఎలై వీల్స్, ఎయిర్ బ్యాగ్స్ అన్నీ వస్తాయి. Okay. SXO ఆప్షనల్ స్టార్ట్ వెహికల్. ఓకే నెక్స్ట్ మోడల్ ఇది మహేంద్ర TUV 300 T6 ప్లస్. ఓకే ఓకేనా. 7 సీటర్ వెహికల్. ఓకే ఇది కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసరికి 8,10,000 చెప్తున్నాడు. Okay. 2018 మోడల్. Okay. మీరు మాట్లాడుకుంటే కస్టమర్తో వచ్చి చెక్ చేసుకుని మాట్లాడుకుంటే నెగోషియబుల్ అవుతుంది. ఓకే ఓకే భయ్య ఓవరాల్ ఒకసారి అడ్రస్ చెప్పేసాను భయ్య మనది. ఇది ఆకాంక్ష కార్స్ LB నగర్ నియర్ బై కామినేని హాస్పిటల్. ఓకే ఓకేనా. కామినేని హాస్పిటల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఉప్పల్ వెళ్ళే రోడ్లో స్టార్టింగ్ ఫ్లైఓవర్ స్టార్టింగ్ లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ లో ఆకాంక్ష కార్స్ అనే బోర్డు ఉంటుంది. ఓకే అక్కడికి వచ్చి మీరు కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసినా పర్లేదు, లోపల డైరెక్ట్ గా వచ్చి కన్సల్ట్ చేసినా పర్లేదు. Okay. డైరెక్ట్ గా కస్టమర్ టు కస్టమర్ ఓకే పార్క్ అండ్ సేల్ వెహికల్స్. ఓకే